శ్రీమాత్రే నమః. వ్యాసజననం. పూర్వకాలంలో ఉపరిచరవసు అనే ఒక రాజు ఉండేవాడు. పరమధార్మికుడు, సత్యసంగరుడు, చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు. ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు. అందుకని అతడికి ఉపరిచరవసు అనే పేరు స్థిరపడింది. అతడి భార్య పేరు గిరిక. చాలా అందగత్తె. వారికి 5 కుమారులు. ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు. ఒకనాడు ఋతుస్నాని అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది. సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి, అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు. మనస్సంతా గిరికా సంగమం మీదనే ఉంది. చటుక్కున రేతస్ఖలనం అయ్యింది. వృధా పోనివ్వకుండా మర్రి ఆకులో పట్టాడు. ఋతుకాలం దాటిపోకుండా దాన్ని భార్యకు చేర్చాలని అనుకున్నాడు. పెంపుడు డేకకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు. ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చిరమ్మన్నాడు. అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం మొక్క అనుకుంది. వెంటబడింది. ముక్కుతో పొడిచింది, కాళ్లతో తన్నింది, గోళ్లతో రక్కింది. రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది. డేగలు 2 ఎటు అటు వెళ్ళిపోయాయి.